హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ స్వీటీస్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బటానీ చాట్. బటానీ చాట్ని ఈ శీతాకాలంలో వేడిగా తీసుకుంటే చాలా బాగుంటుందండి. మరి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం బటానీస్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న వాటిని ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్లో ఉడికించుకోవాలి. నానబెట్టుకున్న బఠానీస్ని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక చిన్న ఆలుని యాడ్ చేసుకోవాలండి. ముక్కలుగా కట్ చేసుకొని తొక్క తీసేసి యాడ్ చేసుకున్నాను. అలాగే దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేశాను. బఠానీలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో యాడ్ చేసుకొని విజిల్ని పెట్టుకొని ఒక 5 or 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. బఠానీలు అనేవి ఇలా మెత్తగా స్మాష్ అయిపోవాలండి. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. దీంట్లోకి పోపుని ఎలా తీసుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. దీంట్లోకి కొంచెం జీలకర్ర 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నానండి. అలాగే 4 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు. ఈ ఆనియన్స్ అనేవి రెడ్గా ఫ్రై అయిపోవాలండి. స్పైస్ తినేవాళ్ళు ఇంకో 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఈ 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవడం వల్ల లైట్గా స్పైస్ ఉంటుందండి. వేడిగా స్పైస్ బాగా తినలేం కదండి. నేను తక్కువగా స్పైస్ అనేది యాడ్ చేశాను. దీంట్లోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇలా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదండి. దీంట్లోకి కాస్త పసుపుని యాడ్ చేశానండి. చాట్ మసాలా అండి 1 స్పూన్ యాడ్ చేశాను. దీంట్లోకి కారాన్ని నేను యాడ్ చేయలేదండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చిని యాడ్ చేశాను కదా. ఉడికించి పెట్టుకున్న ఈ ఆలు అండ్ బఠానీస్ని యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 2 మినిట్స్ ఈ ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా కలుపుకోండి. 2 మినిట్స్ తర్వాత కాస్త తరిగిన కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ బఠానీ అంతా మునిగే విధంగా వాటర్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పుని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిపోవాలండి. బఠానీ అంతా మొత్తం స్మాష్ చేసి వద్దండి. ఇలా చిన్నగా శనగల్లా ఉంటేనే బాగుంటాయండి తినేటప్పుడు. ఇంతేనండి, రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆనియన్స్, చాప్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర, సేవ్ అండి 1 స్పూన్ యాడ్ చేశాను. అలాగే పూరి ముక్కలు ఉంటాయి కదండి, పూరిని క్రిస్పీగా ఫ్రై చేసి ఇలా ముక్కల్లా చేసుకొని పైన యాడ్ చేసుకోండి. రుచిగా ఉంటుంది. ఇంతేనండి, చాలా ఈజీగా ఈ మసాలా చాట్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ బటానీ చాట్ ఒక 15 or 20 మినిట్స్లో ఈజీగా రెడీ అయిపోతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.